హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మరి ఈరోజు ఆగస్ట్ 15, 2026. సో 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా ఉన్నటువంటి హెడ్లైన్స్ అంటే ఆగస్ట్ 15, 2026లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దామండి. సో యువశక్తి లీడింగ్ ద జర్నీ టు వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అంటే 80వ స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తంగా ఇవ్వడం జరిగిందండి. 150 సంవత్సరాల వందే మాతరం 150 సంవత్సరాల వందే మాతరం గేయానికి ఆ విధంగా స్ఫూర్తిగా నిలుస్తూ సో యువశక్తి లీడింగ్ ద జర్నీ టు వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అదొక దానిపైనటువంటి అంశం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ 40 క్వశ్చన్స్ ఫర్ సెన్సస్ 2027 అంటే భారత ప్రభుత్వం ఈసారి నిర్వహిస్తున్నటువంటి జనాభా లెక్కల్లో ఈ 2027 సంబంధించిన జనాభా లెక్కల్లో 40 ప్రశ్నల్ని నా విధంగా అడుగుతున్నారని చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఆగస్టు 15, 2026 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సో డిస్కవరీ ఛానల్ అండ్ డిస్కవరీ ప్లస్ ఈ రెండు ఛానల్స్లలో టీవీ ఛానల్లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ ప్రారంభం కాబోతుందండి. దాని పేరే డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత దిగ్గజమైనటువంటి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి సంస్థ రోల్స్ రాయస్ మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం జరిగింది. ఏ విషయంలో ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది ఏంటో చూద్దాం. కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2026 మరి ఎక్కడ నిర్వహించారు ఈ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్? సో ఇందులో మన భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఏంటో చూద్దామండి. సో ఇక కరెంట్ అఫైర్స్ వివరంలోకి వచ్చినట్లయితే టుడే ఈజ్ ఆగస్టు 15. సో ఆగస్టు 15, 2026 మన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ క్రమంలో సో భారత ప్రభుత్వం ఈసారి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటి అంటే ఇక్కడ ఒకటి వచ్చేసి 150 ఏళ్ళ వందే భారత గేయం అంటే వందే మాతరం 150 సంవత్సరాల వందే మాతర గేయం అండి. అంటే 150th యానివర్సరీ 150th ఇయర్స్ అయినాయి అనమాట. బకిం చంద్ర చటర్జీ గారి ఈ గేయాన్ని రాసి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సో మరి వందే మాతర గేయానికి ఆ విధంగా ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంతేకాదండి, నెక్స్ట్ వచ్చి యువశక్తి లీడింగ్ ద జర్నీ టు ద వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అనే పేరుతో థీమ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ డే 2026ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, అందుకోసం ఎంపవర్డ్ యూత్ స్ట్రాంగర్ నేషన్ అనే విధానంతో ముందుకెళ్తుంది. అందుకోసమే వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047 అంటే భారతదేశ స్వాతంత్రానికి మరి 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో యువశక్తికి మరింత మనం ఎంపవర్ ఇవ్వాలి, సాధికారత కల్పించాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పొచ్చండి. ఓకేనండి, ఈ థీమ్ ఇంపార్టెంట్ అనమాట. ఆగస్ట్ 15, 2026 భారత స్వాతంత్ర దినోత్సవ ఇతివృత్తం ఏదంటే 150 సంవత్సరాల వందే మాతరం అండి. 150 సంవత్సరాల వందే మాతరం 150 ఇయర్స్ ఆఫ్ ది వందే మాతరంతో పాటు యువశక్తికి ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తూ లీడింగ్ ద జర్నీ టు వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ ది 2047 దాంతో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. మనకి సెన్సస్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మొత్తం 2 ఫేజ్లలో సెన్సస్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్కి వచ్చారండి. మొదటి దశలో ప్రతి ఇంటికి వచ్చేసి హౌసింగ్ లిస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. తర్వాత క్రమంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2027లో రెండో విడత సెన్సస్లో పూర్తి కాబోతుంది ఈ జనాభా లెక్కల నిర్వహణ అనమాట. ఈసారి జనాభా లెక్కల నిర్వహణలో స్టార్టింగ్లో 33 క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 40 క్వశ్చన్స్కి ఆ విధంగా చేయడం జరిగింది. అంటే 40 క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 40 క్వశ్చన్లకి ఆ విధంగా చేయడం జరిగింది. అంటే ఒక ఎన్యూమరేటర్ అంటే జనాభా లెక్కలను ఎవరైతే సేకరిస్తారో వాని ఎన్యూమరేటర్ అని చెప్పేసి అంటాం. అలాంటి ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చినప్పుడు 40 క్వశ్చన్స్తో ఉన్నటువంటి దాన్ని అడుగుతాడనమాట. దాన్ని బట్టి సో మన పేరుతో పాటుగా మన వృత్తితో పాటు మన ఎడ్యుకేషన్తో పాటుగా ఇంకా కొన్ని పాయింట్స్ అంటే ఈసారి అంటే మన క్యాస్ట్ అండ్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇలాంటి వివరాలు కూడా ఆ విధంగా అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ విధంగా భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. నిన్ననే నోటిఫై చేసింది. అంటే ఆగస్టు 14, 2026 సో నోటిఫై చేయడం జరిగిందనమాట. అంటే 33 క్వశ్చన్స్ నుండి 40 క్వశ్చన్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. ఇదంతా కూడా ఇది మన సెన్సస్ యొక్క ప్రత్యేకత ఏంటి, మన భారత జనాభా లెక్కల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈసారి ప్రత్యేకత అంటే మనకి ఫ్రెండ్స్ గమనించండి, మనకి 1872లో ఫస్ట్ సెన్సస్ ప్రారంభమయ్యాయి. అంటే లార్డ్ మే అనేవారు ఫస్ట్ మనకి అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ ప్రారంభించారు. తర్వాత క్రమంలో 1881లో
లార్డ్ రిప్పన్ అండి. లార్డ్ రిప్పన్ అయితే ఏం చేయడం జరిగింది, లార్డ్ రిప్పన్ అండి ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి జనాభా లెక్కలు నిర్వహించుకుందామన్నారు. ఈ క్రమంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో సెన్సస్ యాక్ట్ జనాభా లెక్కల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగంలో సెవెంత్ షెడ్యూల్ అండి. భారత రాజ్యాంగంలోని సెవెంత్ షెడ్యూల్‌లో మరి ఇది ఒక సంబంధించినటువంటి కేంద్ర జాబితా ఏదైతే యూనియన్ లిస్ట్‌లో మరి కేంద్ర జాబితాలో 69 అంశంగా ఈ యొక్క సెన్సస్ చేపట్టి కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటుంది. అయితే కేంద్ర హోంశాఖ పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటుందండి. మన భారత రాజ్యాంగంలోని 240 ఆర్టికల్ ప్రకారం మనం ఎవ్రీ 10 ఇయర్స్‌కోసారి సెన్సస్ అయితే నిర్వహించుకోవడం జరుగుతుందనమాట. ఈ క్రమంలోనే ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే 2011లో జనాభా లెక్కలు 15వ జనాభా లెక్కలు. ఈసారి 16వ జనాభా లెక్కలు. ఓకే. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ద డిజిటల్ సెన్సస్ మొత్తం కూడా ట్యాబుల ద్వారా సాంకేతిక విధానాల ద్వారా కూడా ఎలాంటి ఒక మాన్యువల్ వర్క్ లేకుండా ట్యాబుల ద్వారా విధంగా చేసినటువంటి ఒక డిజిటల్ సెన్సస్ అనమాట. అలా అందుకోసమే వరల్డ్‌లోనే అతిపెద్ద ఒక ఫస్ట్ డిజిటల్ సెన్సస్‌గా ఇది గుర్తించబడిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 1, 2026 అయితే మొన్న రీసెంట్‌గా హౌస్ లిస్ట్ అండ్ హౌసింగ్ సెన్సస్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఇల్లు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ సెన్సస్ చేశారనమాట. ఇప్పుడు ఏప్రిల్ 1 అదే ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆగస్టు 17 ఎల్లుండి నుండి అనమాట, మండే నుండి. ఈ ఆగస్టు 17, 2026 నుండి ద పాపులేషన్ ఎన్యుమరేషన్ ఫేజ్ అంటే ఎంత జనాభా ఉన్నారు, వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డ్ ఏంటి, ఐడీ కార్డ్ ఏంటి అంటే ఇవన్నీ సేకరిస్తారు. ఇవన్నీ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి మీ పేరు పైన ఇవన్నీ తీస్తున్నారనమాట. అది ఫస్ట్ ఫేజ్‌లో వచ్చేసి మన ద పాపులేషన్ ఎన్యుమరేషన్ పేజుల్లో లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అంటే హిమాలయ రాష్ట్రాల్లో అయినటువంటి లడఖ్ అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు లడఖ్ అయిన జమ్మూ కాశ్మీర్‌లో చేస్తురనమాట. ఎందుకోసం అంటే అక్కడ పరిస్థితులను బట్టి ఇదే రైట్ టైం అనమాట చేసుకోవడానికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మిగతా భారతదేశం ఫిబ్రవరి 2027లో ఆ విధంగా ప్రారంభిస్తారు. ఫైనల్‌గా మనకి మార్చిలో ఆ విధంగా ఏప్రిల్‌లో మొత్తం 16వ జనాభా లెక్కల తుది ఫలితాలనేది తెలియడం జరుగుతుందనమాట. ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఒక అప్డేట్ అండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి అంశాన్ని ఒక నేషనల్ అఫైర్‌గా డిస్కస్ చేసుకుంటున్నాం. దీనిపైన మరింత అంశం కూడా డిస్కస్ చేసుకోవచ్చు. మరి జనాభా లెక్కలు నిర్వహించడం అనేది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశం అని చెప్పుకున్నాం కదా! మరి ప్రెజెంట్ నిర్వహించడానికి ఉన్న అత్యున్నతమైన అధికారి ఎవరంటే అతనే సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ అండి. మరి ప్రెజెంట్ మన భారత సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్‌గా ఎవరున్నారంటే మృత్యుంజయ నారాయణ కుమార్. మృత్యుంజయ నారాయణ కుమార్ అనేవారు సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్‌గా ఉన్నారు. మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే మరి ఈసారి 16వ జనాభా లెక్కలు మనం ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాం 16థ్ సెన్సస్. మరి ఈ 16థ్ సెన్సస్ మరింతగా పాపులర్ చేయాలి, మరింతగా ఉపయోగపడాలి. ఎందుకోసమని ఈ డాటా చాలా ఉపయోగపడుతుంది. సెన్సస్ ద్వారా జనాభా లెక్కల ద్వారా సేకరించిన డాటా అనేది వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త కార్యక్రమాల రూపకల్పన కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చనమాట. ఈ క్రమంలో 16వ సెన్సస్‌కి వాడిని ప్రమోట్ చేసే విధంగా ఒక 2 యానిమేషన్స్‌ని ఆ విధంగా క్రియేట్ చేశారు. ఒకటి ప్రగతి అని చెప్పేసి అండ్ ఇంకోటి వికాస్. వీటిని మనం మస్కట్స్ అంటాం. మరి 16వ జనాభా లెక్కల మస్కట్ ఎన్యుమరేటర్స్ అనమాట వీళ్ళు. ప్రగతి అని చెప్పేసి ఒక మహిళా ఎన్యుమరేటర్ ఒక బొమ్మని, అదేవిధంగా వికాస్ అని చెప్పేసి ఒక పురుషుడు యొక్క ఎన్యుమరేటర్ బొమ్మని పెట్టడం జరిగింది. ఇదొక నేపథ్యం అనమాట. అంతేకాకుండా 16వ జనాభా లెక్కలకి మరింతగా పాపులర్ చేయాలి, గల్లీ స్థాయి కూడా తీసుకెళ్ళాలి, వాటి యొక్క ఉద్దేశం తెలియజేయాలని చెప్పేసి 16వ జనాభా లెక్కలకి ప్రచారకర్తగా ఎవరిని నియమించడం జరిగింది భారత ప్రభుత్వం అంటే సుదర్శన్ పట్నాయక్ అండి. సుదర్శన్ పట్నాయక్ ఒక సైకత శిల్పి, ఒక శాండ్ ఆర్టిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒడిషా రాష్ట్రానికి చెందిన వీరు ద అంబాసిడర్ ఆఫ్ ది 16th ఇండియన్ సెన్సస్ అనమాట. వెరీ ప్రతి అంశం ఇక్కడ కవర్ అయిందండి. మనం గుర్తుపెట్టుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. ఆపరేషన్ సింధూర్. మరి ప్రపంచానికి మన భారత్ ఒక సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎన్నో విషయాలు మనం చెప్పాం ప్రపంచానికి. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఇచ్చిన గొప్ప సందేశం కూడా ఎందుకోసం మన భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి ఏదైతే మన వెపన్ సిస్టమ్ ఉందో, ఏదైతే మన మిజైల్ సిస్టమ్ ఉందో, మన భారత సైనిక అండ్ నావిక అండ్ నెక్స్ట్ వచ్చేసి వైమానిక దళ ఒక సంబంధించినటువంటి ఒక ఎఫిషియన్సీని, పర్ఫార్మెన్స్ని మనం ప్రపంచం అంతా కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మనం ఆపరేషన్ సింధూర్ ఒక విషయం గురించి అందుకోసం చూస్తాం. మనం అప్పుడప్పుడు మన
కేంద్ర రక్షణ శాఖ మంత్రి గానివ్వండి, మన త్రివిధ దళాధిపతులు కూడా అంటూ ఉంటారు. ఆపరేషన్ సింధూర్ అనేది అది తాత్కాలికంగా విరామమే. అయినప్పటికీ త్వరలో కొనసాగుతా అంటే అవసరమొస్తే మళ్ళీ చేస్తామని జెప్పేసి. ఆ క్రమంలో మరి ఆపరేషన్ సింధూర్ మనం చేయడానికి గల కారణం ఏంటి అంటే పహల్గామ్ దాడి అండి. సో, మరి పహల్గామ్ అటాక్‌ని మనం ఫేస్ చేసుకున్నామన్నమాట. ఈ లష్కర్‌కి చెందినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ వాళ్ళు ఒకన పహల్గామ్ అనే ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్‌లోని సో, బైసరన్ వ్యాలీలో అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ వ్యాలీలో ఈ పహల్గామ్ దగ్గర సో, ఏప్రిల్ 22 అండి. ఏప్రిల్ 22 సో, ఏప్రిల్ 22, 2025న సో, 2025న దాడి చేశారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అన్నమాట. ఈయన ఒక ఉగ్రవాద సంస్థ. ఇది లష్కరే తోయిబాకి చెందినటువంటి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ వల్ల దాడి చేస్తే అక్కడ దాదాపుగా 26 మంది చనిపోవడం జరిగింది. 26 మంది మన భారతీయులు ఆ విధంగా అక్కడ పర్యాటకులు చనిపోయారు. ఆ క్రమంలోనే మన భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ అనగా ఈ యొక్క సింధు నది జలాల ఒప్పందం నుండి వైదొలగడం జరిగింది. ఇలాంటి రక్తపాతం సృష్టించే దేశంతో మనకి అవసరం లేదని సింధు నది జలాల ఒప్పందం నుండి. అంటే పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న వెంటనే నిర్ణయం ఏందంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా తీసుకున్న నిర్ణయం అనేది ఆపరేషన్ సింధూర్ కాదు. అంతకన్నా ముందు మనం ఏం చేశామండి, బిట్వీన్ ద పహల్గామ్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ మధ్య మనం సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగిన ఈ ఒప్పందం నుండి వైదొలిగాం, క్విట్ అయినాం. ఓకేనా. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పాటైన ఒప్పందం 1960లో సింధు నది దాని ఒక ఉపనది వాటర్‌ని ఎలా వాడుకోవాలనే విషయం పైన. తర్వాత క్రమంలో మే 7, 2025 అండి. అదే రోజున మనము ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం నిర్వహించి జమ్మూ కాశ్మీర్‌లో 5 ఉగ్రవాద స్థావరాలని అండ్ పాకిస్తాన్‌లో 4 ఉగ్రవాద స్థావరాలని అండ్ పాకిస్తాన్‌లోని 11 వైమానిక స్థావరాలని ఎయిర్ బేస్ స్టేషన్‌ని ఆ విధంగా అటాక్ చేయడం జరిగింది. ఆ విధంగా అంతేకాకుండా టెర్రరిస్ట్ క్యాంప్స్‌ని మొత్తం కూడా డిస్మాంటిల్ చేశామన్నమాట. నేలమట్టం కూడా చేయడం జరిగింది. సో, మరి చాలామంది కూడా చనిపోయారు ఉగ్రవాదులనే విషయం కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో మనం సాధించిన విజయం అంటే నైట్ పూట మనం మే 7th రోజు చేసాం 2025 కొన్ని నిమిషాల పాటే ఇవన్నీ చెప్పిన కార్యక్రమాలు అయిపోయాయి ఆపరేషన్ సింధూర్ ద్వారా. అయితే తర్వాత క్రమంలో పాకిస్తాన్‌ని అటాక్ చేయడం, దాన్ని మనం తిప్పికొట్టడం జరిగింది. ఈ క్రమంలో మనం S-400 గాని, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు గానివ్వండి, చాలా డ్రోన్ సిస్టమ్ కూడా మనం వాడాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే సుమారుగా మనం 88 గంటల పాటు ఆ విధంగా యుద్ధంలో పాల్గొన్నాం మొత్తం మీద. అంటే మెయిన్‌గా ఆపరేషన్ సింధూర్ చేసింది అటాక్ మాత్రం 23 మినిట్స్ అని చెప్తున్నాం. బట్ ఏందంటే పూర్తిగా మనం ఆ విధంగా అటాక్ 88 అవర్స్‌లోనే యుద్ధాన్ని ముగించడం జరిగింది. సో, మరి ఈ విషయం పైన ఆహ్, సం నిర్ణయాలు తీసుకోవడం, ఎలా అమలు చేయడం ఇలాంటి విషయం పైన డిస్కవరీ ఛానల్ అనే వాళ్ళు ఒక టీవీ ఛానల్ అండి. అండ్ డిస్కవరీ ప్లస్ ఈ ఛానల్స్ వాళ్ళు డాక్యుమెంటరీ సీరీస్‌ని ఆ విధంగా ఈరోజు ఆగస్టు 15 అండి మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2026న సో, డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ సీరీస్‌ని ఆ విధంగా ప్రారంభిస్తున్నారండి. లాంచ్ చేస్తున్నారు ఈ రోజుననమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. టైం ఉంటే మనం చూసే ప్రయత్నం కూడా చేయాలి. డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమము సో, అందులో వస్తుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం నెక్స్ట్ వచ్చేసి ఓకేనా గణతంత్ర దినోత్సవం ఈ 2 సందర్భాలుగా మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందండి, గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తుంది. ఈ క్రమంగా మరి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సో, శౌర్య పురస్కారాలు అంటామండి, గ్యాలంటరీ పురస్కారాలు 301 మందికి ఆ విధంగా గ్యాలంటరీ మెడల్స్‌ని ఆ విధంగా ప్రకటించింది. అందులో గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో, కొందరు పోలీస్ ఎంతమంది పోలీస్ కంటే గమనించారు, కొందరు పోలీస్ వాళ్ళకి, అంతేకాకుండా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట పోలీస్ వాళ్ళకి, కొందరు ఫైర్ సర్వీసెస్‌కి అండ్ కొందరు పర్సనల్ వివిధ ఆ విధంగా రక్షణ సంబంధించిన సిబ్బందికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్యాలంటరీ అవార్డ్స్‌లలో మనం చూసినట్లయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. ఎల్‌డబ్ల్యూ అంటే అర్థం ఏందంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. ఎక్స్ట్రీమిజం అనగా ఏందంటే వామపక్ష తీవ్రవాదం అని చెప్పేసి అంటామండి. ఇది మన మావోయిస్టులు అన్నమాట. ఇలాంటి మావోయిస్టు ప్రాంతంలో ఎవరైతే ఎందుకోసం అంటే నక్సలైట్ల రహిత దేశంగా చేయడంలో మనం ఆపరేషన్ గదర్ అనే కార్యక్రమాన్ని ఆ విధంగా కగర్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఆపరేషన్ కగర్ అనే కార్యక్రమం నిర్వహించి సో, నక్సలైట్లు నేను భారతదేశం చేశారు కదండి. ఈ క్రమంలో మరి అక్కడ కృషి చేసిన 197 మంది ఆ విధంగా సిబ్బందికి, జమ్మూ కాశ్మీర్ 51 మందికి, అంతేకాకుండా నార్త్ ఈస్టర్న్ రీజన్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో 12 మందికి అలా సో, గ్యాలంటరీ మెడల్స్ ఆ విధంగా ఇవ్వడం జరిగిందండి. అంతేకాదు ఇంకా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అంటే అది గ్యాలంటరీ అవార్డ్స్ అంటే శౌర్య పురస్కారాలు. మొత్తం ఈసారి ఆగస్టు 15
2026 ఆగస్టు 15, 2026 అన్న. సో, మరి ఈ యొక్క సంబంధించిన గ్యాలంటరీ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు? శౌర్య పురస్కారాలంటే 301. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే అవార్డ్స్ అంటే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ అవార్డ్స్ 2026 సంవత్సరానికి 1057 మందికి ఇచ్చారు. ఇందులో పోలీసు ఉంటారండి, ఫైర్ సర్వీసెస్ ఉంటారండి, హోమ్ గార్డ్స్ ఉంటారు, సివిల్ డిఫెన్స్ ఆ విధంగా ఉంటారనమాట. అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ ది డిస్టింగ్విష్డ్ సర్వీస్ అంటే అత్యుత్తమమైన సర్వీస్. డిస్టింగ్విష్డ్ అంటే ఏందండి? అత్యున్నతమైన సర్వీస్‌కి రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చే అవార్డ్స్ 92 మందికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మెడల్ ఫర్ ది మెరిటోరియస్ అంటే అత్యున్నతమైన సర్వీస్‌లకు గాను 664 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ సింప్లిఫైడ్‌గా నేర్చుకోవాలి. చాలా అవార్డ్స్ ఇచ్చాడు. అందులో కొన్ని నెంబర్‌గా గుర్తుపెట్టుకుంటే ఒక్కోసారి రావచ్చండి ఇలా. ఎలా అంటే గ్యాలంటరీ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు? ఈ యొక్క ఆగస్టు 15, 2026 అంటే 301 మందికి. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు? 1057కి. అదేవిధంగా ప్రెసిడెంట్ మెడల్స్ ఎంతకి ఇచ్చారంటే 92 మందికి. అదేవిధంగా అత్యున్నతమైన సేవకి ఇచ్చినటువంటి మెడల్స్ ఏంటంటే 664. ఇందులో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే మనకి ఏపీ, తెలంగాణకి ఎంతొచ్చాయి? ఏపీ, తెలంగాణ నలుగురికి వచ్చాయండి. ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ ది డిస్టింగ్విష్డ్ సర్వీస్ టు ఏపీ అండ్ తెలంగాణ. అంటే ఏపీ, తెలంగాణకు చెందినటువంటి మరి భారత రాష్ట్రపతి పురస్కారాలని ఆగస్టు 15, 2026న భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సో ఇద్దరు ఏపీకి చెందిన వారికండి, ఇద్దరు తెలంగాణకి చెందిన వారికి ఇచ్చారండి. సో విజయ కుమార్ గుడి అండి మరి ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వీరికి ఇవ్వడం జరిగింది. వెంకట్రామరెడ్డి ఒకన బాలంకర్ అండి, వీరు కూడా డిపార్ట్మెంట్లో మనకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు, వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి నర్సయ్య జోగుల, సో వీరు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఏడీసీపీ అంటే అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు వారికి. అండ్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి గారు సూపరింటెండెంట్ ఆఫ్ ది పోలీస్ ఎస్పీగా పనిచేస్తున్నారు తెలంగాణ అనమాట. సో వీరికి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మనకు తెలంగాణ అండ్ ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది గుర్తుపెట్టుకోరండి. మరి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ ది డిస్టింగ్విష్డ్ సర్వీస్ అంటే ఇక్కడ అత్యున్నతమైన ప్రతిభా పాఠవాలు పొందినటువంటి రాష్ట్రపతి పురస్కారాలని చెప్పేసి అనొచ్చండి వీరు. రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు ఎంతమంది తెలుగు వారికి వచ్చాయంటే నలుగురికి వచ్చాయి ఈ సందర్భంగా అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డెడికేటెడ్ కమిషన్ అండి. డెడికేటెడ్ అనేది అంకిత భావం అని అర్థం వస్తుంది. ఈ విషయంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించాలని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం భావించింది, కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా కల్పించాలి అనే విషయం పైన సో రాజీవ్ రంజన్ మిశ్రా అండి, అంటే వీరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎవరండి వీరు? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక డెడికేటెడ్ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించడం జరిగింది. ఏ ప్రాంతంలో ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎలా ఇవ్వాలని చెప్పేసి అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. వాటిపైన స్టడీ చేసి త్వరలోనే మనకి ఎన్నికలు నిర్వహిస్తారనమాట. వాళ్ళు డేట్ ప్రకటిస్తారు ఎలక్షన్ కమిషన్. ఇది మనకి రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనే విషయం పైన ఎవరు అధ్యయనం చేశారని ఇక్కడ ఇంపార్టెంట్, రాజీవ్ రంజన్ మిశ్రా గారు అనే విషయం గమనించండి. ఇది కమిటీలు, కమిషన్లు అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతీయ అంశం కూడా చూసుకోవాలండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మరొక ప్రాంతీయ అంశం అండి లోకాయుక్త. మరి ఒక న్యాయ వ్యవస్థలో ఒక భాగం లోకాయుక్త వివిధ కేసులపైన ఆ విధంగా తీర్పులు ఇస్తుంది. మరి లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జున రావు గారిని నియమిస్తున్నారనమాట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి లోకాయుక్తగా నియమించాలి అని చెప్పేసి అన్నప్పుడు ఎవరి నేతృత్వంలో కమిటీ నియమిస్తుందంటే ఒక సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరంటే మన ముఖ్యమంత్రి పాల్గొంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా శాసన మండలి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి సో కొయ్యే మోషన్ రాజు అండ్ శాసనసభ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ అయినటువంటి శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రులు గారు, చింతకాయల అయ్యన్న పాత్రులు గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ ఎంపిక కమిటీలో ఉండడం జరిగింది. వారు ఫైనల్గా మల్లికార్జునరావు పేరును చూపించడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే ఈ లోకాయుక్త అనమాట, న్యాయ వ్యవస్థలో ఒక భాగంగా ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్మార్ట్ రేషన్ కార్డులు అండి. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుడుతుంది. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి 2013 లోబడి సో భారత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకి సో బియ్యాన్ని కానీ ఆహార ధాన్యాలని సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు ఒక విధానం తీసుకొచ్చిందండి. ఒక గుర్తింపును ఆ విధంగా ఇస్తుంది. సో ఇది ఒక కార్డు సిస్టమ్ అనమాట. ఆగస్టు 15, 2024 లాంచ్ చేయబోతున్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎన్ని కుటుంబాలకు ఇవ్వబోతున్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులంటే 1.6 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు ఈరోజు పంపిణీ చేయబోతున్నారండి. అండ్ ఇవ్వబోతున్నారు. పంపిణీ చేయడం అంటే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. 3.42 క్రోర్స్ ఆఫ్ ది బెనిఫిషియర్స్ అనమాట. అని స్మార్ట్ రేషన్ కార్డులు 1.06 కోట్లుంటే ఇంతమంది లబ్ధిదారులు ఉంటారేంటి? 3.42 క్రోర్స్ అంటే ఉంటారండి. ఎందుకోసమంటే ఒక్కొక్క కార్డ్ ఉంటుంది. ఒక యజమాని ఉంటారు. దాంతో పాటుగా అందులో పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళతో కలుపుకుంటే ఇంతమంది లబ్ధిదారులు అనేది ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటని చూసుకోవాలండి. మరి జాతీయ ఆహార భద్రత చట్టం లోబడి ఇవంతా కూడా జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి మరొక నిర్ణయాన్ని తీసుకుంది. తెలంగాణలో పర్టికులర్‌గా హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో, విద్యుత్ వాహనాలను పెంపొందించుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అనమాట. విద్యుత్ వాహనాల తయారీ, మరి విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంపొందించుకోవాలి. ఈ క్రమంలోనే మరి తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్‌ను ఆ విధంగా ప్రారంభించడం జరిగిందండి. రాష్ట్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. తద్వారా హైదరాబాద్ నగరాన్ని ఒక గ్రీన్ హైదరాబాద్‌గా చేయాలి. క్లీన్ ఎయిర్ చేసుకోవాలి. బెటర్ టుమారో కావాలి అని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట. అయితే హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 18,766 ఆ విధంగా ఆటోలు ఉన్నాయని ఒక డాటా అనమాట. ఆ డాటా ప్రకారం అవి పెట్రోల్ లేదా డీజిల్‌తో నడుస్తూ ఉన్నాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చుకోవాలి. అలాంటప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రిక్ వెహికల్‌కి కొన్ని 4,00,000, 3,00,000 ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గరిష్టంగా వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క రిజర్వేషన్స్ బట్టి 1.50 లక్షలు అంటే 1,50,000 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనమాట. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లో అమలయ్యే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఏందంటే 200 కోట్ల రూపాయలను ఆ విధంగా కేటాయించడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ప్రాంతీయ అంశాల్లో తెలంగాణ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఒప్పందం అండి. ఏంటి అంటే ఇటీవల కాలంలోనే భారత్ మరియు యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది జూలై 15, 2026 నుండి అమల్లోకి వచ్చిందండి. మరి ఈ క్రమంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి రావడంతోనే ఇప్పుడు రిలయన్స్ అండ్ రోల్స్ రాయ్స్ సంస్థ వాళ్ళు, రిలయన్స్ అనే సంస్థ మన భారతదేశం చెందిన సంస్థ అండి. ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేశారు దీన్ని 1958లో ఈ సంస్థ. అదేవిధంగా రోల్స్ రాయ్స్ సంస్థ ఇది ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నగరంలో ప్రారంభించబడ్డ సంస్థ. ఇద్దరు వ్యక్తుల చేత, రోల్స్ అండ్ రాయ్స్ అనే ఇద్దరు వ్యక్తుల చేత ఆ విధంగా ప్రారంభించబడింది. 1904లోనే 1904 సంవత్సరంలో ప్రారంభించబడ్డ ఈ సంస్థ. మరి ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయం పైన రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా జరిగిందనమాట. ఈ విషయాన్ని రోల్స్ రాయ్స్ సీఈఓ అండ్ ఎవరండి అతను తుఫాన్ ఎర్గిన్ బిల్జిక్ వారు అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఒప్పందాలు చూసుకునే అనంత్ అంబానీ, అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అనంత్ అంబానీ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనండి. అనంత్ అంబానీ అని చెప్పేసి అనేవారు ఎవరని చెప్పేసి అంటే వారు మన రిలయన్స్ ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు. ఈ క్రమంలో మరి అమ్కా ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నారు మన ఈ రెండు సంస్థలు. అమ్కా అనగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాం. దీన్నే మనం ఇంకేమంటామంటే అమ్కా అనగా ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. 5వ తరం యుద్ధ హెలికాప్టర్లను తయారు చేసే ఉద్దేశమే ఈ యొక్క అమ్కా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. దీని అమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం అండి. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటామండి. కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుస్తాం అనమాట. ఆ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అంటే మనకి ఆల్రెడీ ఇది శంకుస్థాపన కూడా చేశారు. ఇలాంటి వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోనే ఏర్పాటు చేయబోతున్నారండి. డిఆర్డిఓ అండ్ హెచ్ఏఎల్ లాంటి సంస్థలు కూడా భాగస్వామి అవుతున్నాయి. దానికి సంబంధించి ఇంజన్ వీళ్ళు అభివృద్ధి చేస్తారనమాట. ఎవరు? రిలయన్స్ అండ్ రోల్స్ రాయ్స్ ఇంజన్ని అభివృద్ధి చేస్తారు. ఆ విషయాన్ని ఇరు సంస్థలు ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకి కరెంట్ ఎకనామీ విషయంలో ఇంపార్టెన్స్గా చూసుకోవచ్చు. అంటే రిలయన్స్ సంస్థ ఈ అమ్కా ప్రాజెక్టులో, అమ్కా ప్రోగ్రాంలో ఇంజన్లు తయారు చేయడానికి ఏ దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకుంది అన్నప్పుడు ఇక్కడ రోల్స్ రాయ్స్ అనేది బ్రిటన్ దేశానికి చెందిందనమాట. కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ అండి. మరి కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో వెరీ ఫస్ట్ టైం అండి మనం 35 మెడల్స్ సాధించామన్నమాట. అంటే ఇక్కడ నైజీరియాలోని లాగోస్లో జరిగిందండి. ఓకేనండి. నైజీరియాలోని లాగోస్లో జరిగింది. ఆగస్టు 9 to 12 జరిగిందండి. నైజీరియా అంటే ఆఫ్రికా అనే దేశంలో జరిగింది. ఈ ఫెన్సింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక వెపన్ సిస్టమ్ అండి. ఫెన్సింగ్ అంటే కత్తిలాగానే ఉంటుంది చూడండి ఫెన్సింగ్ అంటే. అలా 3 రకాల పోటీలు ఉంటాయి అందులో.
పాయిల్ అని చెప్పేసి ఒక వెపను, ఎఫీ అని ఒక వెపన్స్ అండి ఇవన్నీ సాబ్రి. ఈ వెపన్స్‌తో ఆడతారనమాట. అలాంటి ఒక సంబంధించినటువంటి ఒక ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ అండి. ఇది ఫస్ట్ టైమ్ మనం పాల్గొన్నాం. ఫస్ట్ టైమ్ గూడా మనం టాప్‌లో నిలిచినాం. మొదటి మొదటి ప్లేస్‌లో నిలిచినామండి. 13 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్, 14 బ్రాంజ్ మొత్తం 35 మెడల్స్ వచ్చాయి. ఇందులో అత్యుత్తమమైన ప్రతిభ అవార్డు కనపరిచిన వాళ్ళు ఇండివిడ్యువల్‌లో చాలా వరకు టీమ్ విభాగంలో వచ్చాయి. ఇండివిడ్యువల్‌లో ఎపి విభాగంలో అంటే ఈ యొక్క ఫెన్సింగ్‌లో ఎపి అని ఒక విభాగం ఉంటది. అందులో గోల్డ్ మెడల్ సాధించిన వారు ఎవరంటే ఎవరండి తనిక్షా ఖాత్రి అండి. ఎవరండి తనిక్షా ఖాత్రి. అంతేకాదు ఓవరాల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుండేసరికి మనకొక ట్రోఫీ కూడా ఇచ్చారండి. ఏదంటే అది విల్కిన్సన్ స్వార్డ్ ట్రోఫీ. స్వార్డ్ అంటే కత్తి అనమాట. ఇది కూడా ఫెన్సింగ్ అంటే కత్తిలాగానే ఉంటది. విల్కిన్సన్ స్వార్డ్ ట్రోఫీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇలా జరిగింది కాబట్టి కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ఎక్కడ నిర్వహించారు? మనకి ఎన్ని మెడల్స్ సాధించాం? ఏ మెడల్ వచ్చినాయి? అందులో ప్రతిభా పాటవాలు కనపరిచిన వారెవరు? ఆ టీమ్ మొత్తం కూడా మనకి ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది క్రీడల విషయంలో ఏదండి కామన్‌వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ 2026 విశేషాలనమాట. షామ్ ఇన్‌స్టిట్యూట్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్‌లైన్ క్లాసెస్ అన్నీ, టెస్ట్ సిరీస్ అన్నీ షామ్ ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్‌స్టిట్యూట్ డీఎస్సీ ఆన్‌లైన్ క్లాసెస్, డీఎస్సీ టెస్ట్ సిరీస్ అన్నీ డీఎస్సీ ఆచార్య యాప్‌లో పొందుపరచడం జరిగింది. పోటీ పరీక్షల అభ్యర్థులకు అందరికి ఉపయోగపడే విధంగా మన షామ్ ఇన్‌స్టిట్యూట్ ఎన్నో కాంపిటీటివ్ అప్డేట్స్‌ని అందిస్తుంది. ఎన్నో బ్యాచెస్‌ని కూడా ప్రారంభిస్తుంది ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్. అదేవిధంగా షామ్ ఇన్‌స్టిట్యూట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలో ఎలా ఆ విధంగా ఎంత అద్భుతమైనటువంటి విజయం సాధించిందో చాలామంది అభ్యర్థుల యొక్క ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా అదే ఉత్సాహంతో మన షామ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. 6 మంత్స్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్ బుక్‌ని కూడా ఆ విధంగా లాంచ్ చేయడం జరిగింది. ఆగస్టు 15, 2026 మన భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు లాంచ్ జరిగిందండి. అది కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. అక్కడ ఒక డిజిటల్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఫిజికల్‌గా కూడా మనకి షామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫీసు కాకినాడలో లభిస్తాయి. అదేవిధంగా దాని డిజిటల్ కాపీస్ అనేది మనకి వెబ్‌సైట్‌లో షామ్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో లభిస్తాయండి. అవన్నీ సంబంధించిన సమాచారం అంతా కూడా షామ్ ఇన్‌స్టిట్యూట్ యూట్యూబ్ ఛానెల్‌తో పాటుగా వాట్సాప్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుందండి. దానికి సంబంధించిన లింక్ కింద ఇవ్వడం జరిగింది. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.